అయితే మొట్టమొదటిగా హ్యూమన్ రిలేషన్స్ గురించి మాట్లాడతాం. హ్యూమన్ రిలేషన్స్ అంటే ఏంటి ఎవరు చెప్పగలరా? హ్యూమన్ రిలేషన్స్ మానవ సంబంధాలు. ఈరోజు ఇక్కడి నుంచే మనం ఏం చేయాలంటే మానవ సంబంధాలను కరెక్ట్ చేసుకుంటూ వెళ్ళడానికే మనం ఇక్కడికి వచ్చాం. కరెక్టేనా? అంతే కదా. చదువుతున్న వాళ్ళకి, త్రాగుబోతులకి, లేదా చదువు వాళ్ళకి తేడా ఉందా లేదా? చెప్పండి. నీవు చదువుకున్నవాడు వెళ్ళి ఏదైనా తప్పు చేసావు అనుకో, ఏమంటారు? రే నీ సిగ్గుందంటరా, 10వ తరగతి చదివో, డిగ్రీ చదివో, ఇలాగైందిరా నువ్వు ఇలా చేస్తున్నావు మీకు అంటారా లేదా? అంటే చదువుకున్న వాళ్ళు ఎవరంట? జ్ఞానవంతులు. వాళ్ళకు మంచి చేయడం తెలుసు, చెడు చేయకూడదని కూడా తెలుసు. కరెక్టేనా? కరెక్టేనా? కొంచెం రెస్పాండ్ అవ్వండి. కరెక్టేనా? ఎస్. కాబట్టి చదువుతున్న మనకు బుక్స్లో రోజు మనకి టీచర్స్ కానీ మనకు చాలా జ్ఞానం నేర్చుకుంటూ ఉంటాం. బొంగరు పురుగు ఎలాగైతే డే బై డే ఎలాగైతే రూపాంతరం చెంది ఒక మంచి సీతాకోక చిలుక వలె ఎలాగైతే మారి అందరిని ఎలాగైతే ఆకర్షిస్తుందో విద్యార్థి జీవితం కూడా అంతే. కరెక్టేనా? కదా. ఫస్ట్ మనం చదువు రానప్పుడు వాస్తవంగా అయితే చదువు రాని వాడిని చూసి ఏమంటారంటే మీరు దేనికి పనికిరాడు, వీడికి అసలు ఏం తెలీదు, చదువు రానాడు కదా వదిలేసేయండి, మొరటోడు రకరకాల అని అంటారు. కానీ చదువుకున్నాడు తప్పుగా మాట్లాడితే లేకపోతే ఎలాగలా బిహేవ్ చేస్తే ఏమంటారు? చదువుకున్నవాడు ఏమంటారు? గాడిద. రకరకాలుగా మనం ఫ్లెక్ట్ చేస్తారు కదా. ఏం చేస్తారు చెప్పండి? ఇండియా ఈజ్ మై కంట్రీ, all Indians are brothers and sisters, I love. ఇప్పుడు మీలో నేను ఒక అడుగుతాను, ఎవరు మీ పక్కన వాళ్ళని నిజంగా ప్రేమిస్తున్నారు? ఎట్లాగా? మన దేశం అంతే కదా, మన సిస్టర్ బ్రదర్ అంతే కదా. మరి ఒక సిస్టర్ లాగా బ్రదర్ లాగా మీరు ఎప్పుడు కూడా ఉంటున్నారా? చాలా జాగ్రత్త. ఎందుకంటే భారతదేశంలో ఉన్నాం, మనకు మంచి సంస్కృతి ఉంది కదా. సంస్కృతిలో మనం ఏం చేయాలి? పక్కన ఆడపిల్లల్ని మనము మన తోటి వారిగా మనం వాళ్ళు ఏం చేయాలి? గౌరవించాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి. అలాగే ఆడపిల్లలు కూడా బ్రదర్స్ లాగా మనం తోటి వారు ఏం చేయాలి? రెస్పెక్ట్ చేసుకోవాలి. అప్పుడే ఇప్పుడు జరిగే చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయి. కరెక్టేనా? ఎంత బిహేవ్ చేస్తున్నారంటే వాళ్ళలో ఆ స్వభావం లేదు కాబట్టి, మా సిస్టర్ మా బ్రదర్ అనే స్వభావం లేదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు? రకరకాలుగా బిహేవ్ చేస్తున్నారు. చాలా రోజు ఒక కొత్త వార్త వినిపిస్తున్నాం. కరెక్టేనా? వాటి పట్ల మనము జాగ్రత్త కలిగి ఉండాలి. ఫస్ట్ మీ ఏజ్లో ఎక్కువ నుంచి మీరు ఏం చేయాలంటే ముందు మీ తల్లిదండ్రులు ఎంత కష్టపడి మేము చదివిస్తున్నారు అన్న దాన్ని ఎప్పుడు కూడా మీ మైండ్లో నుంచి తీసేయకూడదు. కరెక్టేనా? ఇందాక పాప చెప్పింది, ఏం పేరు మీ పేరు? ఎస్, గాయత్రి చెప్పింది. గాయత్రి చక్కని మాట చెప్పింది. ఏమనంటే వాస్తవంగా మా అమ్మ చదువుకొని ఉంది కాబట్టి మా నాన్న యాక్సిడెంట్ అయ్యి బెడ్ మీద ఉన్నాడు, ఈ రోజున మా అమ్మ మమ్మల్ని పోషిస్తూ ఉంది. ఇలాంటి సిచ్యువేషన్స్ ప్రతి ఫ్యామిలీలో ఉంటాయి అంతే కదా. ప్రతి సిచ్యువేషన్స్ కొంతమంది చెప్పొచ్చు, కొంతమంది చెప్పుండకపోవచ్చు. మీ తల్లిదండ్రులు మీకు తెలియకుండా బ్యాక్గ్రౌండ్లో ఎంత కష్టపడుతున్నారో ఎప్పుడైనా పాఠాలు నేర్పించే స్టేజ్కి మనము పెద్దలైపోయాము. అర్థమవుతుంది కదా. వాళ్ళు మన బ్యాక్ బోన్ వెనకాల ఉండి ప్రతిరోజు ఉదయం సాయంకాలం ఆ కష్టం ఎందుకు పడుతున్నారు తెలుసా? మీరే వారు గుర్తొస్తారు. అర్థమైందా? మానవ సంబంధాల్లో మొట్టమొదటి ఏంటంటే అమ్మా నాన్నను అర్థం చేసుకోవాలి. మనకు ఈ లోకంలోకి భూమి మీదకి రావడానికి కారణమైంది ఎవరు? అమ్మ నాన్న. వాళ్ళే దేవుళ్ళు. కనిపించే దేవుళ్ళు ఎవరంటే అమ్మ నాన్న. వాళ్ళనే మనము ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి, వాళ్ళనే మనము ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ దగ్గర ఎలా పడితే నోటుకు వచ్చినట్టు మాట్లాడి ప్రవర్తించి ఇక్కడికి వచ్చి మంచి చదువు ఎలా చదువుకోగలము? చదువుకోగలమా చెప్పండి? మిమ్మల్ని బట్టి మీ అమ్మ నాన్న ఏడుస్తుంటే దేవుడు ఊరుకుంటారా? ఊరుకుంటారా? మిమ్మల్ని బట్టి అదే మా అమ్మాయి ఫస్ట్ క్లాస్ వచ్చింది, మా అమ్మాయి వచ్చింది, నిజంగా చాలా బాగా చదువుతుంది, చాలా చక్కగా మాట్లాడుతుంది, ఎక్కడ బ్యాడ్ బిహేవియర్ లేదు, చాలా చక్కని అమ్మాయిని కన్నావు అని మీ నాన్నతో మీ అమ్మతో అన్నారనుకోండి, వాళ్ళ ఆనందానికి అద్దులు ఉంటాయి? అసలు అద్దులు ఉంటాయా? ఎంతమంది మీరు అలా ఉన్నారు?
నాకు చేయక్కర్లేదు, మీ మనసులో మీరు అనుకోవాలి. ఎంతమంది మీ ఫాదర్ని మీ మదరు మిమ్మల్ని బట్టి వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతున్నారు? హ్యాపీ ఫీల్ అవ్వాలి. దానికి మీరు ప్రయత్నం చేయాలి. ఏదో తెలుసా, మీరు చక్కగా చదువుకోవడానికి వాళ్ళ ఇష్టం, మంచి సంబంధాలు, మానవ సంబంధాలు కలిగి ఉండాలని వాళ్ళు ఆశిస్తారు. ఇంట్లో మీరు కరెక్ట్గా లేరనుకోండి, బయటకు వచ్చి కూడా ఫ్రెండ్స్ని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు. కొంతమంది నోరు తెరిస్తే బూతులు కదా, నోరు తెరిస్తే ఇంకా ఆ సముద్రంలో అన్నీ కొట్టుకెళ్ళిపోతూ ఉంటాయి కదా. నోరు తెరిస్తే బూతులు. దయచేసి వద్దు. ఎందుకంటే మీరు చదువుకుంటున్నారు, మీరు ఒక సంస్కారవంతులు. ఎందుకంటే 10వ తరగతి వరకు వచ్చారు. ఆ సంస్కారంలో మీరు చాలా విషయాలు నేర్చుకోవాలి, చాలా విషయాలు నేర్చుకోవాలి. మీరు మీకు ఒకవేళ ఉండొచ్చు, చుట్టుపక్కల పక్కన వాళ్ళతో కలిసినప్పుడు అలాంటి బూతులు ఒకవేళ లోపల ఉండొచ్చు, కానీ వాటిని కంట్రోల్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? ఇక్కడి నుంచి మంచిగా చక్కగా మాట్లాడండి. రెండవది ఇంకో పాయింట్ చెప్తారు. ప్రతిరోజు రాగానే మీ ఫ్రెండ్స్కి ఎవరైనా హాయ్ గుడ్ మార్నింగ్ అని చెప్పుకుంటున్నారా? అమ్మ ఏం పేరు? అమ్మని పేరేనా? ఏ సార్ చెప్పారు ఎప్పుడైనా? చెప్పలేదు కదా. సార్వాన్ని చెప్పండి, వాళ్ళు గౌరవించండి. అలాగే మీరు కూడా గౌరవించుకోండి, ఒకరికొకరు అప్రిషియేట్ చేసుకోండి. తర్వాత ఎప్పుడైనా సరే నవ్వుతూ మాట్లాడండి. ఎప్పుడు చూసిన ఏమన్నా చెప్పు అన్న అనుకోండి, ఏమంటే ఎట్లా ఉన్నది తెలుగులో బాబు, ఈ అమ్మాయి తెలుగులో బాబు, అలా కాదు. చక్కగా నవ్వండి, స్మైల్. ఆ స్మైల్ మిమ్మల్ని ఏం చేస్తారంటే రోజంతా ఫ్రెష్ చేస్తుంది. చక్కగా హ్యాపీగా చక్కగా నవ్వుతూ ఉండండి, నవ్వుతూ మాట్లాడండి. అంతేగాని మొహం ఎక్కడెక్కడ పెట్టుకొని ఏదన్నా జోబో అన్నారు రోజు మాట్లాడతారా? మాట్లాడదు కదా. కాబట్టి చక్కగా మంచి స్మైల్ చేస్తూ సార్ ఆన్సర్ చెప్పాడు సరే, మీ క్లాస్లో ఉన్నా సరే చక్కగా స్మైల్ చేస్తూ మాట్లాడండి. నిద్ర లేచేటప్పుడు కూడా చక్కగా స్మైల్తో ఎవరు ఈ రోజు ఎందుకు వచ్చిందా బాబు, మళ్ళా స్కూల్కి వెళ్ళాలి, మళ్ళీ ఎన్ని హోంవర్క్ రాయాలి, అలా కాదు. హ్యాపీగా లేవండి. ఈరోజు నాది, ఈరోజు నాది, నీకు మంచి రోజు, ఈరోజు బ్యూటిఫుల్ డే అనుకుంటే లేవండి. తర్వాత మూడో విషయం చెప్తానండి, తొందరగా టైం అవుతుంది కదా, తొందరగా ముగిస్తాను. మూడో విషయం ఏంటంటే, ముందు మీకు ఇక్కడ ఉన్నవాళ్ళంటే సార్ ఉన్నారు కదా, మీరు బయట మళ్ళీ ఫీల్ అవుతారేమో. మీకు ఏ సార్ అంటే బాగా ఇష్టం, లేదా ఏ టీచర్ అంటే బాగా ఇష్టం? మీకు ఇంగ్లీష్, ఇంకా తెలుగు ఉన్నారా? ఇంకా సోషల్ సార్, నీకు మ్యాథ్స్, ఇంకా మ్యాథ్స్, ఇంకా సార్ ఉన్నారని చెప్పాను కదా, లేకుండా మామూలు చెప్పండి. ఓకే, సంతోషం. నేనేం చెప్తానంటే, ఏ టీచరు చెడ్డవాళ్ళు కాదు, ఏ టీచరు మంచివాళ్ళు, అందరూ మంచివాళ్ళు. ప్లీజ్ దయచేసి మైండ్లో నుంచి దాన్ని తీసుకోండి. ప్రతి గురువు కూడా మనకు ఒక కొత్త పాఠాన్ని కదా, కొత్తగా మనం నేర్పించడానికి వస్తున్నారు. ప్రతి గురువుని గౌరవించండి. హాయ్ ప్లీజ్ దయచేసి చూడాలి. ప్రతి గురువుని గౌరవించండి. మ్యాథ్స్ టీచర్ అవ్వచ్చు, తెలుగు అవ్వచ్చు, ఇంగ్లీష్ అవ్వచ్చు, సోషల్ అవ్వచ్చు, ఎవరైనా సరే ప్రతి టీచర్ని గౌరవించడం నేర్చుకోండి. అప్పుడే మీరు 100%. అంటే మీకు ఇప్పుడు లెక్కలు టీచర్ బాగా ఇష్టమయ్యాడు అంటే మిగతా 6 సబ్జెక్టు 0 కావాలా? చెప్పండి గుర్తులే, మీరు అన్నదే కదా. సరే సైన్స్ టీచర్ ఇష్టము, మిగతా సబ్జెక్టులన్నీ 0 కావాలా? పెద్ద 0 పెట్టేసుకుంటారా? అప్పుడు మీకు 100 మార్కులు వస్తే సరిపోతాయి. 500 మార్కులు పోయినా పర్వాలేదా? మరి ఏంటి అలాగే అమ్మాయికి 600 మార్కులు రావాల్సిందే కదా, అంతేనే కదా? చెప్పండి మీరే. మరి 600 మార్కులు రావాలనుకున్నప్పుడు ఒక టీచరు కరెక్ట్ కాదు, ఒక టీచర్ కరెక్ట్ అంటే ఎలాగ మీరు 100% పాస్ అవ్వగలరు? ఒకసారి టీచర్. కాబట్టి క్లాస్ దగ్గరికి ఫస్ట్ మనం రాగానే ప్రతి ఒక్కరు మనసులో ఈరోజు చెప్తున్నానండి, మీరు క్లాస్లో రాగానే ఈరోజు ఏ మాస్టర్ మన లోపలికి వస్తున్నా సరే ఆ సార్ నాకు రావడానికి వచ్చిన వెంటనే నాకు ఏదో ఈరోజు కొత్త విషయాలు చెప్తున్నాడు, నేను నేర్చుకోవాలి అంటే ఏ మాస్టర్ గారు రాలేదు, ఏ టీచర్ రావలేదు. ఈరోజు సార్ నా కొత్త విషయాలు చెప్పడానికి రెడీగా ఉన్నారు, నేను నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను, అంతే. ఎలా
ఇది చేయాలి. అంతేగాని ఒక సాక్షి ఉండొచ్చు, పర్సనల్గా మనకు ఎంతమంది ఉండొచ్చు, కానీ టీచర్ని గురువు గారిని ఎప్పుడైతే ప్రేమిస్తారో అప్పుడే మీకు 100% మార్పు వస్తారు. గురువు గారిని మనం ఏం చేయాలి? ప్రేమించాలి. ఆయన ఎంత ఇష్టపడాలి. నేను అనుకోండి ఒకవేళ ఇక్కడ వరబాబు గారు వచ్చారండి, అబ్బా ఈయన సోదరుడు బాబు ఏం చెప్పాడంటే మీరు లోపల గడియ చేసుకొని కాలు చేసుకొని నేనేం చెప్పినా ఇంటి నుంచి వెళ్ళిపోతా ఉంటాయి. అదే నేను చెప్పింది. వరబాబు సార్ వచ్చాడు, ఈయన పెద్ద సోది చెప్తాడు. నాకు ముందే అనుకున్నాను అనుకోండి, నన్ను చూడగానే నా మాట మీద అసలు మీరు వింటారా? నేను చెప్తుంటే ఈ పక్కన పిలుస్తాడు, ఆ పక్కన పిలుస్తాడు, రకరకాలుగా చేస్తాడు. అదే నేనేదో కొత్తగా చెప్పడానికి వచ్చారు, 3 సార్లు వచ్చారు, వాళ్ళు ఏదో నాకు నేర్పించడానికి వచ్చారు కాబట్టి నేర్చుకోవాలంటే చక్కగా మీరు 2 చూడలు పెట్టి హ్యాపీగా. అలాగే మాస్టర్ గురువు గారు కూడా ఆయన లోపలికి వచ్చినప్పుడు ఈ రోజు నేను కొత్తగా ఏదో నేర్చుకోవాలి సారిలో నాకు నేర్పించడానికి వచ్చారు గురువు గారు అని ఎవరైతే మీ మనసు పెట్టి పెడతారో అప్పుడు నీకు పాఠము లోపల హ్యాపీగా. ఇక నీవు చదవడము నీ 10%, 90% లిసనింగ్ ద్వారా కంప్లీట్ అవుతుంది. దయచేసి అది నేర్చుకో. ఓకేనా? మానవ సంబంధాలు, మీ చుట్టుపక్కల వాళ్ళని గౌరవించండి. అలాగే ఇంకొకటి లాస్ట్ విషయం చెప్తాను. మీరు మీ ఫ్రెండ్ ఎవరైనా ఒకవేళ ఒక మంచి క్రికెట్ ఆర్డర్ ఇస్తాము, లేకపోతే 100 మార్కులు వచ్చి మంచిగా ఉంది, ఎంతమంది అప్రిషియేట్ చేస్తున్నారు దగ్గరికి వెళ్ళి కదా? మీ పేరు కదా హబీలా. ఓకే, హబీలాకి 100 మార్క్స్ వచ్చినాయి. మీ క్లాస్ మేనేజ్ ఎంతమంది ఉన్నారు? ఆడపిల్లలు 26 మంది ఉన్నారు. హబీలాకి 100 మార్క్స్ వస్తే హబీలాని 26 మెంబర్స్లో ఎంతమంది దగ్గరికి వెళ్ళి సెకండ్ ఇచ్చి చాలా సూపర్, నువ్వు 100% చాలా కష్టపడ్డావు, చదివావు కాబట్టి నువ్వు ఇంకా ఇంతకంటే బాగా మంచి స్థానానికి వెళ్ళాలి అని ఎంతమంది అప్రిషియేట్ చేస్తున్నారు? 26 మందిలో చేస్తాను చేయగలుగుతాండి. అప్రిషియేట్ అతని అప్రిషియేట్ అంటే చేయరా? చేసావు చేయగలుగుతాండి. అందరూ చేయాలి. చేయడానికి కూడా డబ్బులు అవసరం. అందరూ చేయాలి. కూర్చో. ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్ కదమ్మా రోహిత్ క్రికెట్ ప్లేయర్ అనుకోండి, అన్ని బాగా ఓకే విన్ అయిపోయారు. కాబట్టి మీరు అందరూ ఏం చేయాలి? ఆయన దగ్గర వెళ్ళి అప్రిషియేట్ చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే ఆయనకు మనోబలం ఇంకా పెరుగుతుంది. నేను ఇంకా నా ఫ్రెండ్స్ నన్ను ప్రోత్సహించారు, నాతో పాటు ఉన్నారు, నేను ఇంకా సాధించాలి అనే స్టేజ్కి వెళ్తాడు. కాబట్టి ఇంకా ఉన్నత స్థానానికి వెళ్తాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే మన స్నేహితులను మనం ఎప్పటికెప్పుడు అప్రిషియేట్ చేసుకోవాలి, మనల్ని మనమే గౌరవించుకోవాలి. అన్నిటికీ ముఖ్యంగా ఫైనల్గా చెప్తాను నేను. కూర్చోండి. ఫైనల్గా ఇంకొక మాట చెప్పలేదు, తొందరగా కోరుతాను. ఫైనల్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలి. మిమ్మల్ని తిట్టుకోమాట. అబ్బా నేను ఎంత పనికి మారినానంటే, నేను ఎంత పనికి మారి, అబ్బా నేనంటేనే ఇంత అనేది వద్దు. సెల్ఫ్ రెస్పెక్ట్ పెంచుకోండి, మిమ్మల్ని ప్రేమించుకోండి. మీకంటే గొప్ప వాళ్ళు ఎవరు లేరు. అర్థమైనా? మీకంటే గొప్ప వాళ్ళు, పక్కన వాళ్ళు గొప్ప వాళ్ళు పెద్దవాళ్ళు అనేది అసలు వద్దు. మీరు అందం ఉన్నా అందం లేకపోయినా లేకపోతే ఎలాంటి వాళ్ళైనా సరే మీరు ఏం చేయాలి? ఫస్ట్ మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలి, నేర్చుకోండి. అప్పుడు మీరు మనోధైర్యం కలిగి ఉంటారు, ఏదైనా సాధిస్తారు. ఓకే, చివరిగా 2 మాటలు నేను చెప్పేసి ఎగ్జామ్స్ గురించి ఎలా ప్రిపేర్ 2 మాటలు చెప్తానో చూపిస్తాను. హౌ టు ప్రిపేర్ ఎగ్జామ్స్. ఎంతమంది ఇక్కడ టెక్స్ట్ బుక్ కంప్లీట్గా చదివారు ఉన్నారు? టెక్స్ట్ బుక్ ఉన్నాయి మీ దగ్గర? టెక్స్ట్ బుక్ ఉన్నాయా? టెక్స్ట్ బుక్ కంప్లీట్గా ఒక్కసారి చదివారా? ఎవరైనా చదివా చెప్పండి. ఒక పాఠం, అదే ఏదైనా కానీ పాఠము కనీసం ఒకటైనా కంప్లీట్గా టెక్స్ట్ బుక్ చదివారు? చదువుతారు కదా? గుర్తుపెట్టుకోండి, టెక్స్ట్ బుక్ చదవకుండా మీరు వేరే ఏది చేసినా సరే పప్పులో కాలేసినట్టు అవుతుంది. ఫస్ట్ రేపు సారు పలానా క్లాస్ చెప్పబోతున్నాడుగా ముందు రోజు మీరు టెక్స్ట్ బుక్ చదవాలి. అంతేనా? అది చేస్తున్నారు, ఒక్కరే చేస్తున్నారా? చేస్తున్నాను. రేపు క్లాస్ చెప్తున్నాడు సార్ పలానాది, ముందు రోజు దాన్ని ఒకసారి రిఫర్ చేస్తున్నావా? సూపర్. అమ్మాయి చెప్పడం ఏం పేరు? పేరు యశస్వి. అమ్మాయి చెప్పడం అందరూ అది నేర్చుకోండి. ఎందుకంటే
ఒకసారి క్లాస్ సార్ చెప్పకముందు ఎప్పుడైతే టెక్స్ట్ బుక్ రెఫర్ చేస్తారో ఆ అమ్మాయికి సారు 50% చెప్పి 50% మామూలుగా అర్థమైనా 100% అమ్మాయికి అర్థమైపోదు. కాబట్టి మీరు ఇప్పటి నుంచి, ఎందుకంటే బిగినింగ్లో ఉన్నారు, 10th క్లాస్లో బిగినింగ్ ఉన్నారు, 9th క్లాస్లో 10th రాబోతున్నారు. కాబట్టి ఈ రోజు నుంచి ఏం చేస్తారంటే సారు రేపు ఆ క్లాస్ చెప్తున్నారని చెప్పగానే ముందు రోజు మీరు ఏం చేయాలంటే టెక్స్ట్ బుక్ ఒకసారి కంప్లీట్గా అలాగా రెఫర్ చేయండి. మీకు ఎగ్జామ్స్లో చాలా ఈజీ అవుతుంది. అలాగే మీ హెల్త్ కాపాడుకోండి. ఫస్ట్ హెల్త్ విషయంలో నెగ్లెక్ట్ చేయొద్దు. సమయానికి నిద్రపోండి, లేటుగా నిద్రపోవద్దు. ఉదయాన్నే సార్ చెప్పాడు, ఇంకా టైం మేనేజ్మెంట్ చెప్పారు, ఉదయాన్నే లేవండి. ఇలాగ హెల్త్ని కాపాడుకోండి. ఇలాగ చేసుకుంటే ఖచ్చితంగా మీరు మీ లైఫ్లో 100%గా డెవలప్ అవుతారు. ఎందుకంటే సమయం తక్కువ ఉంది కాబట్టి నేను తొందరగా ముగిస్తున్నాను. ఎందుకంటే వెనకాల సార్ ఉన్నారు, సాంబయ్య సార్ కూడా మనకు కొన్ని విషయాలు చెప్తారు, నేర్చుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ.